శత్రువులు పొంచుకొని ఉన్నారు. మీరే సహాయం చేయండి. మీరు సహాయం చేయకపోతే మేము ఏది కూడా చేయచాలు. మాకు మీరే సహాయం చేసి నడిపించండి. కృపతో జ్ఞాపకం చేసి ప్రార్థనతో వాక్యం ద్వారా మేము సిద్ధపడి వెళ్ళడానికి మీ దయపాలించు. కృపతో జ్ఞాపకం చేసి మా యొక్క మాట తీరు, మా యొక్క చూపులు, మా యొక్క ప్రవర్తన, నడవడిక ప్రతిదీ కూడా గమనిస్తారు. మా యొక్క పరిశుద్ధుడైన దేవుడిని మేము ఊరేగించుకుంటూ వీధుల్లో వెళ్తున్నాం. తోడుగా నడిపించు దేవా. ఎదురయ్యే ప్రతి ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి కష్టములన్నిటిలో కూడా ఓర్పుతో, ఓరిమితో సహించుకొని ముందుకు పోవడానికి, పౌరుషంతో, రోషంతో ముందుకు పోవడానికి, సాత్వికంతో, సమాధానంతో పోవడానికి మీరే మమ్మల్ని నింపుమని ప్రారంభించారు. దాని కొరకు బిడ్డలను మెలకువ దయచేయమని ప్రార్థన చేస్తాను. పాములలో వివేకముగా, పావులలో నిష్కపటముగాను నీ బిడ్డలను నింపుమని ప్రార్థన చేస్తాను. దీవించి ఈ దినం మా పరిచయం అంతట్లో మేము వెళ్తున్న గ్రామముల చుట్టూ మీ దైవికమైన భయం పుట్టించు. మీ నామను బట్టి మీరే కృప చూపించి నడిపించడం ప్రార్థన చేస్తాం. దయతో జ్ఞాపం చేసుకునండి, సహాయం చేయమని కోరుకుంటూ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా మీ ఆత్మ అభిషేకం వారికి అనుగ్రహించు. వారిలో ఉన్న ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు. వారందరి మీద మీ రక్తము ప్రోక్షించు. మీ దైవకుని భయం పుట్టించు. ఈ దేవుడి పని అని భయంతో భక్తితో చేయడానికి మీరు కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తూ సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపిస్తూ దాని కొరకై మీ బిడ్డలు ఆయా రీతులుగా పనులు కలిగి ఉన్నారు. వంటల్లో కానీ సిద్ధపాటులో కానీ మీరే సహాయం చేసి కనిపించండి. వాహనములలో మీ యొక్క శక్తిని ప్రోక్షించండి. దేవా, నడిపించే డ్రైవర్ విషయంలో మీరే కృప చూపించి నడిపించండి. ఎక్కడ కూడా ఏ విధమైన ప్రమాదం జరగనట్లుగా మీరే సహాయం చేయండి. మరలా మేము తిరిగి క్షేమంగా తిరిగి వచ్చి పర్యంతం మీ కృపాక్షేమంలో నుంచి నడిపించని ప్రార్థన చేస్తాం. సమస్తము మీ చేతులకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన, ఘనమైన, మహిమోన్నతమైన, మహిమాన్వితమైన స్తుతించి ప్రార్థించి అతి వినయంతో ప్రతిఫలాలు వేడుకుంటున్నాను మా తండ్రి. మరి ఇంకొక మాట,